లెంట్ కాలంలో 20వ రోజు మూడవ గురువారం మనల్ని దేవుని స్వరాన్ని వినడం మరియు మన హృదయాలను ఆయనకు అనుకూలంగా మార్చుకోవడం గురించి చెబుతోంది. ఈరోజు మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక అంధకారం నుండి విడుదల పొందడం గురించి ధ్యానిస్తాము. యేసుక్రీస్తు దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు కొందరు ఆయనను విమర్శించారు. కానీ యేసు దేవుని వేలితో తాను కార్యాలు చేస్తున్నానని, అంటే దేవుని రాజ్యం వారి మధ్యకు వచ్చిందని చెప్పారు. మన హృదయాలను దేవుని రాజ్యానికి నిలయంగా మార్చుకోవాలని, సాతాను శక్తులను చోటు ఇవ్వకూడదని ఈరోజు సందేశం. ప్రార్థన. సర్వశక్తివంతుడైన పరలోకపు తండ్రి, ఈ లెంట్ కాలంలో 20 రోజులు నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాం ప్రభువా. అనేక సార్లు నీవు మాతో మాట్లాడుతున్నావు. మా హృదయాలను కఠినపరుచుకొని నీ స్వరాన్ని చెవియొగ్గలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా హృదయంలో ఉన్న చీకటిని, లోకపు ఆలోచనలను వెళ్ళగొట్టి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. నీ రాజ్యం మాలో స్థాపించబడాలి. మేము నీకు విరోధిగా కాకుండా నీ పక్షాన నిలబడి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండేలా మమ్మల్ని బలపరచుము. మా మాటలు, మా పనులు నీకు మహిమకరంగా ఉండేలా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.